ఇండిగో విమాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకి చెందిన విమానంలో తాను ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్ళెదుటే సెక్యూరిటీ టాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్లైన్స్ కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ స్పందించింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని, అందుకే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారని, ఆ తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులను తీసుకువెళ్లారని ఎవరికీ తెలియదు. కానీ ఇండిగో సంస్థను బ్లేమ్ చేద్దామని ట్వీట్స్ పెట్టారని తెలుస్తుంది. కానీ బ్యాగ్ లో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో మంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది. కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండడం తప్ప అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి, ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అలాంటి వస్తువులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్ అయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకి చెందిన విమానంలో తాను ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్ళెదుటే సెక్యూరిటీ టాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్లైన్స్ కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ స్పందించింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని, అందుకే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారని, ఆ తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులను తీసుకువెళ్లారని ఎవరికీ తెలియదు. కానీ ఇండిగో సంస్థను బ్లేమ్ చేద్దామని ట్వీట్స్ పెట్టారని తెలుస్తుంది. కానీ బ్యాగ్ లో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో మంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది. కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండడం తప్ప అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి, ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అలాంటి వస్తువులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్ అయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకి చెందిన విమానంలో తాను ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్ళెదుటే సెక్యూరిటీ టాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్లైన్స్ కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ స్పందించింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని, అందుకే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారని, ఆ తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులను తీసుకువెళ్లారని ఎవరికీ తెలియదు. కానీ ఇండిగో సంస్థను బ్లేమ్ చేద్దామని ట్వీట్స్ పెట్టారని తెలుస్తుంది. కానీ బ్యాగ్ లో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో మంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది. కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండడం తప్ప అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరంగా
మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అలాంటి వస్తువులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్ అయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకి చెందిన విమానంలో తాను ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్ళెదుటే సెక్యూరిటీ టాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్లైన్స్ కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ స్పందించింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని, అందుకే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారని, ఆ తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులను తీసుకువెళ్లారని ఎవరికీ తెలియదు. కానీ ఇండిగో సంస్థను బ్లేమ్ చేద్దామని ట్వీట్స్ పెట్టారని తెలుస్తుంది. కానీ బ్యాగ్ లో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో మంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది. కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండడం తప్ప అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అలాంటి వస్తువులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్ అయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకి చెందిన విమానంలో తాను ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్ళెదుటే సెక్యూరిటీ టాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్లైన్స్ కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ స్పందించింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని, అందుకే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారని, ఆ తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులను తీసుకువెళ్లారని ఎవరికీ తెలియదు. కానీ ఇండిగో సంస్థను బ్లేమ్ చేద్దామని ట్వీట్స్ పెట్టారని తెలుస్తుంది. కానీ బ్యాగ్ లో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో మంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది. కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండడం తప్ప అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి, ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అలాంటి వస్తువులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్ అయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకి చెందిన విమానంలో తాను ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్ళెదుటే సెక్యూరిటీ టాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్లైన్స్ కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ స్పందించింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని, అందుకే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారని, ఆ తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులను తీసుకువెళ్లారని ఎవరికీ తెలియదు. కానీ ఇండిగో సంస్థను బ్లేమ్
చేద్దామని ట్వీట్స్ పెట్టారని తెలుస్తుంది. కానీ బ్యాగ్ లో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో నంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది. కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండడం తప్ప అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి, ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అలాంటి వస్తువులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్ అయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకి చెందిన విమానంలో తాను ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్లైన్స్ కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ